ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు న్యాయాధిపతుల గ్రంథములో ఒక న్యాయాధిపతి ఉంది. ఆవిడ పేరు దెబోరా. సహజంగా న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతులు ఉన్నారు, ఎక్కువ మంది పురుషులే. ఈ రాజులు లేని కాలములో, ఇంకా అప్పటికి రాజులు రాలేదు, వాళ్ళకు ముందు న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. ఆ న్యాయాధిపతుల్లో ఒక స్త్రీనే మనకు కనబడుద్ది. ఆవిడ పేరే దెబోరా. ఆవిడ ఇశ్రాయేలుకి 4వ న్యాయాధిపతి. ఆ 4వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనబడుతుంది. లప్పీదోతు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి. ఆవిడ ప్రవక్తి కూడా. సహజంగా పురుషులనేమో ప్రవక్త అంటారు, స్త్రీలనేమో ప్రవక్తి అంటారు. ఆవిడ ప్రవక్తి కూడా. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంది. దెబోరా అంటే బైబిల్ అర్థం ఏంటో తెలుసా? తేనెటీగ అని అర్థం. నిజంగా తేనెటీగ ఎలా ఉంటుంది అంటే, మంచి మంచి పుష్పాలను వెదికి వాటి మీద వ్రాలుద్ది. వాటిలో ఉన్న మకరందాన్ని పీల్చుకుంటుంది, తెచ్చి తేనె పట్టులో దాచుకుంటుంది. అలాగే ఈ స్త్రీ కూడా ఆ పేరుకు తగినట్లుగానే ఆ పువ్వులు వికసించిన జీవితాలు కలిగిన వ్యక్తులతో పరిచయాన్ని, శ్రేష్టమైన పువ్వుల దగ్గరికి తేనె ఎలాగైతే వెళ్ళుద్దో, ఈవిడ శ్రేష్టమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెట్టుకొని మంచితనాన్ని పీల్చుకొని తన వారికి తేనె వంటి మాటలు, ప్రవర్తన అందిస్తున్నట్లుగా మనకి ఆ మాటల్లో కనబడుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, తేనె పట్టు సిద్ధం చేయడానికి తేనెటీగలాగా దెబోరా తన అదుపులో ఉన్న విషయాలన్నిటినీ రుచికరంగా మార్చగలిగిన శక్తివంతురాలు. దెబోరాను గూర్చి మనము శ్రద్ధగా గనక అధ్యాయంలో గనక న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో చూస్తే చాలా చక్కటి విషయాలు కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు న్యాయాధిపతుల్ని ఎన్నుకున్న దినాలవి. ఈ ఒక్కటే న్యాయాధిపతిగా వ్యవహరించిన స్త్రీగా మనం చూస్తాం. ఆమె ఎఫ్రాయిమందలి మన్యమందలి రామాకు బేతేలుకు. రామా అనే ఒక ఊరుంది, బేతేల్ అనే ఒక ఊరుంది. ఆ మధ్యలో ఒక సరళవృక్షం ఉంది. ఆ సరళవృక్షం కింద కూర్చొని ఆ వచ్చే వారికి వెళ్ళే వారికి అందరికీ కూడా, సమస్యల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చునేది. అందుకే అక్కడ ఏముంటుందంటే బైబిల్లో తీర్పుకై కూర్చుండుట కద్దు అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి న్యాయం తీర్చుట్లో ఆవిడకున్న పూచి శ్రద్ధ ఎంత ఎక్కువగా ఉన్నదో గ్రహించవచ్చు. తన సమయమును తగురీతిగా దేవుడిచ్చిన న్యాయాధిపతి పూచీకి కేటాయించినట్లుగా అర్థమవుతుంది. మనకు కూడా దేవుడు ఈ పాలించు పనిని అప్పగించి ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. కుటుంబాన్ని అలాగే పరిచర్యను పాలించుటలో లేదా నడిపించుటలో అచ్చట న్యాయాలను పరిశీలించి జవాబివ్వవలసి ఉన్నదని ఆవిడ గ్రహించింది. కొందరు స్త్రీలు దేవుడు వారిని నియమించిన పూచీలలో అంటే బాధ్యతలలో నిలిచి ఉండకుండా అనవసరమైన ముచ్చట్లు దిగి కాలమంతా వ్యర్థం చేసుకోవడమే కాకుండా తమవి కాని విషయాలలో కూడా అనవసరంగా జోక్యం చేసుకొని అవమానాలకు గురవుతున్నారు. ఈ మార్నింగ్ మీరు గమనించాలి. అంటే లేనిపోయినవన్నీ కూడా వాళ్ళ మీద వేసుకొని కనుక అవమాన పాలవుతున్నారు. కనుక దేవుడు నిన్ను ఏ పోస్ట్లోనైతే ఉంచాడో, నేను ఒక న్యాయాధిపతి పోస్ట్లోనా, లేదా నేను ప్రార్థన చేసే ఆ బాధ్యత పూచి నీకు ఇచ్చాడా, లేదు నీకు సంఘంలో ఒక పరిచర్య పోస్ట్ ఇచ్చాడా, లేదా నిన్ను ఒక సువార్త చెప్పే పోస్ట్లో నియమించాడా, నిన్ను ఏ పోస్ట్లో అయితే ఉంచాడో అదే కొనసాగించు. ఈ పోస్టును వదిలి అనవసరమైనటువంటివి కానివి నీ భుజాన్ని వేసుకోవద్దు అని దెబోరా ఈ ఉదయకాలమందు మనకు తెలియజేస్తుంది. దేవుడు నాకు ఏ బాధ్యతనైతే ఇచ్చాడో దానిని నేను కలిగి ఉంటా, కాని విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోను. ఈ ఉదయకాలమందు ప్రతి స్త్రీ కూడా గమనించాల్సిన విషయం అంటే, కాని విషయాలు
మనకు కాని విషయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏ బాధ్యతనైతే అప్పగించాడు కనుక ఈవిడే నేనే న్యాయము తీర్చకపోతే, విషయాలు పట్టించుకొనకపోతే వీరికి న్యాయం ఎట్లు తీరిపోద్ది అనే దృఢమైన దీక్ష కలిగి సరైన వసతులు లేని చెట్లు సరళవృక్షం కిందే కూర్చొని ఉండేదట. నిజంగా ఎంతటి పూచి అంటే ఎంతటి బాధ్యత. మనం కూడా దేవుని సేవలో ఏ ఆత్మకు ఏ సమయంలో అక్కర రాగలదో నేను ఎక్కడే కూర్చుని ఉండి వారికి ఆత్మీయ సహాయం చేయాలి అనే తలంపు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. మంచి నాయకులుగా నిలబడడానికి మనం చూడాలి. ప్రియ దేవుని బిడలారా, నిజంగా దెబోరా మంచి నాయకురాలు. జ్ఞానవంతులైన నాయకులు బహు తక్కువ అనేది ఈ లోకపు సామెత. జ్ఞానవంతులైన నాయకురాండ్రు గొప్ప కార్యములను సాధించుట్లో కూడా వారు నేరుగా ప్రవేశించకుండానే అంటే డైరెక్ట్గా వాళ్ళు ఆ బాధ్యత తీసుకోకుండానే వారుకున్న నైపుణ్యంతో వారుకున్న జ్ఞానముతో తగిన వారిని ఏర్పాటు చేసి నడిపించి సలహాల ద్వారానే కార్యాలలో ముందుకు తీసుకొని వెళ్ళి జయిస్తారు. ఇది నిజంగా గొప్ప నాయకుల గుణం. కొందరు నేరుగా అన్నిట్లో తామే కనబడినను చాలా విషయాల్లో ఓటమి పాలైపోవటం చూస్తాం. జ్ఞానవంతులైన నాయకులు తమ కార్యాలను సాధించుకోవడానికి మంచి మధ్యవర్తులను, సలహాదారులను, వ్యూహకర్తలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా జయిస్తారు. అర్థమైందా మీకు? చాలా మంది అన్నిట్లో నేనే ఉండాలి అని వెళ్ళి పరాభవం పొందిన వాళ్ళు లేకపోలేదు. కానీ మేధావులు, జ్ఞానం కలిగిన వాళ్ళు వెనకుండి దీనికి ఎవరు కరెక్టో, ఈ పరిచర్యలో ఎవరిని ఏర్పాటు చేస్తే బాగుండు, ఈ కార్యక్రమాన్ని ఎవరి ద్వారా నడిపిస్తే బాగుండు అని వ్యూహాన్ని రచించి వీళ్ళు వెనకుండి వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నిజంగా ఆ జ్ఞానవంతులు చేసే పని. నిజంగా దెబోరా విషయంలో ఆ వ్యూహాలను ఏర్పాటు చేసే విషయంలో నిజంగా ఆ గొప్ప నాయకురాలు దెబోరా అనిపిస్తుంది. ఆమె న్యాయాధిపతి అయ్యుండి ఆమె పెత్తనమంతా నెత్తి మీద ఉంచుకోలేదు. తన జ్ఞానముతో సిసీరా అనే శత్రువుని జయించాలి. ఇప్పుడు దెబోరా అని ఆవిడ సిసీరా అనే శత్రువుని జయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకు ఆలోచించి తన సలహాదారునిగా, సైన్యాధిపతిగా బారాకు అనే వ్యక్తిని నియమించుకుంది. అతనితో ఏమంటుంది అంటే, మీరు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే బారాకుతో అంటుంది, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జబూలీనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించు, శత్రువైన సిసీరాని మనకు అప్పగించుద్దనని దేవుడు సెలవిస్తున్నాడని చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు బారాకు ఆ సైన్యాధిపతి ఈవిడ ఎవరినైతే ఏర్పాటు చేసుకుందో ఆయన అంటాడు, దెబోరాతో నువ్వు నాతో కూడా వస్తేనే నేను వెడతాను అని చెప్పి వెళ్ళాడు. శత్రు నాశనానికి దేవుడు సెలవిచ్చిన కార్యక్రమానికి తాను వెళ్ళలేదు. పరాక్రమశాలి అయ్యుండి వెళ్ళక నమ్మకస్తుడైన బారాకుని నియమించెను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దెబోరా వెళ్ళడానికి ఇష్టపడలా. ఎవరు నియమించింది ఆ కార్యక్రమానికి అంటే బారాక్ అనే వ్యక్తి నియమించింది. నిజంగా దెబోరా ఎంత వ్యూహకర్తో చూడండి. నేనే వెళ్ళాలి, నేనే జయించాలి, ఆ పేరేదో నాకే రావాలి కాదు. చాలా మందికి ఉండేది ఏంటంటే అన్నీ నేనే చేసేయాలి, అన్నీ నేనే చేసేసుకోవాలి. అది కాదు. దెబోరా ఒక నాయకురాలు ఆలోచించింది. ఈ శత్రువైన సిసీరాని జయించడానికి మన తరపున ఒక సైన్యాధిపతిని ఎన్నుకోవాలి అనుకొని బారాకుకి ఆ విషయాన్ని అప్పగించింది. దేవుడు తన కార్యాన్ని యాయీలు అనే ఒక స్త్రీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ దేవుని కార్యాన్ని వారి చేత చేయించగలిగిన గొప్ప విషయం యాయీలు అనే వ్యక్తి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. గమనించాలి, ఇక్కడ
ఈ యొక్క దెబోరాలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈనాడు చాలా మంది స్త్రీలు దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు, మేము కుటుంబాన్ని చూసుకోలేక మేము కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నామండి, దేవుని పనికి కుటుంబ జీవితానికి కుదరట్లేదండి అని చెప్పి విసుగు చెంది కొందరు కుటుంబ జీవితాన్ని విడిచిపెడుతున్నారు. చాలా మంది సేవకురాళ్ళు పరిచర్యలో చాలా మంది దేవుడు పిలిచాడని దేవుని సేవ చేస్తూ భర్తని విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టేసి, నిజంగా దెబోరాల మనం నేర్చుకోవాల్సింది. కనుక భర్తను ప్రేమించుట, పరిచర్య చేయడం, సహజీవనం గడపడానికి అభ్యంతర పడిపోతున్నారు. కనుక ఇది ఎంత మాత్రము యోగ్యమైన విషయం కాదు. కొన్ని క్రైస్తవ సంఘాలలో కూడా ఈ కుటుంబ జీవితం తప్పు అని వారిని వదిలివేసి దేవుని సేవించాలి చెప్పే సిద్ధాంతాలు ఈనాడు ఎక్కువైపోతున్నాయి. మీరు ఫ్యామిలీని వదిలేయాలి, దేవుని సేవ చేయాలంటే భార్యను విడిచిపెట్టాలి, పిల్లల్ని విడిచిపెట్టాలని, లేదా ఒక స్త్రీ సేవలోకి వస్తే నీ భర్తను విడిచిపెట్టాలి, నీ పిల్లలు విడిచిపెట్టాలని. అది దేవుడు మెచ్చే సేవ కాదు. దేవుడు గృహస్థ జీవితాన్ని నిర్మాణం చేశాడు, ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో హానోకును గనక మనం చూస్తే బైబిల్లో ఇలాగును వ్రాయబడి ఉన్నది. హానోకు మెతూషాలను కనిన తరువాత 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. చూచారా, దేవుని దాసుడు, దేవునికి సమీపస్తుడై హానోకు సంసారమును విడిచిపెట్టలేదు, దేవునితో నడకను విడవలేదు. అందుకేనేమో రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు అనే దేవుని వాక్యము కూడా హానోకు విషయంలో మినహాయింపబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నడూను దేవుడు స్థాపించి నియమించిన కుటుంబ జీవితంపై విసిగిపోయి తలంచరాదు. దెబోరా జీవితంలో లప్పీదోతు తన భర్త సమీపముగా ఉంటూనే, తనకి కుటుంబ జీవనాన్ని చూస్తూనే దేవునితో సహవాసం కలిగి ఉన్నది. ఆమెకు ప్రవక్తి అని పేరు కూడా ఉన్నది అని మీరు ఈ యొక్క ఉదయకాలం ముందు మీరు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు ఫ్యామిలీని చూసుకుంటుంది, అటు దేవుని పరిచర్యలో సాగుతుంది. ఈరోజు సంఘ విశ్వాసులైనా, ఒకవేళ సేవకుడైనా, ఒకవేళ సేవకురాలైనా, ఎవరైనప్పటికీ కూడా కుటుంబాన్ని విడిచిపెట్టి టోటల్గా సేవ చేస్తాను అని అంటే కుటుంబ జీవితాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు కుటుంబాన్ని చూడాలి, అతని దేవుని యొక్క పరిచర్యను నడిపించవలసిన వారమై ఉన్నాము. కనుక నిజంగా దెబోరా ఒక బారాకుని ఎన్నుకుంది సైన్యాధిపతిగా. అక్కడ ఒక యాయిల్ అనే స్త్రీ ఉంది. ఆవిడ నిజంగా వెళ్ళి ఆ సిసిరాని జయించినట్లుగా ఆ స్టోరీలో మనం చూస్తాం. నిజంగా దెబోరా విజయం వచ్చిన తర్వాత చక్కని పాటలు పాడి దేవుడిని గణపరిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక సాటి స్త్రీని, యాయేలుని దెబోరా గౌరవించింది, అవకాశాన్ని ఇచ్చింది. కేవలం నేనే కాదు, ఆ బారాకు అవకాశం ఇవ్వాలి, లేదా ఆ తోటి స్త్రీ యాయేలుకి అవకాశం ఇవ్వాలి. కనుక ఈ రోజున దెబోరాలోని నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఒక్కడనే కాదు, కనుక కొన్ని బాధ్యతలు కొంతమంది మీద పెట్టాలి అని బారాకుకు అప్పగించాల్సింది బారాకు అప్పగించింది. యాయేలు చేసేది యాయేలుతో జరిగించింది. దెబోరా వెనకుండి ఒక వ్యూహకర్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక నాయకురాలుగా, ఒక ప్రవక్తిగా, నిజంగా అటు కుటుంబానికి ఏమీ లోడ్ చేయకుండా, దేవుడికి అవమానం కలగకుండా ఈవిడ కుటుంబాన్ని విడిచిపెట్టేసి దేవుని సేవ చేస్తుంది, లేదా ఈ వ్యక్తి కుటుంబాన్ని, భార్య బిడ్డలను విడిచిపెట్టేసి దేవుని సేవ చేస్తున్నాడు అనేది దేవుడికి అవమానం కలిగే విధంగా కాకుండా అటు కుటుంబాన్ని, అటు దేవుని పరిచర్ని, సంఘాన్ని కలిపి నడిపించిన దెబోరా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆదర్శంగా పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ కూడా దెబోరాల నుండి ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దెబోరా మాటలు మనకి దీవెనకరంగా ఉండాలని ప్రార్థిద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. దెబోరా నిజంగా ప్రభువా హానోకులాగా అటు కుటుంబాన్ని నడిపిస్తూ మీతో సహవాసం హానోకు చేసిన విధంగా ఇటు కుటుంబాన్ని నడిపిస్తూ
అడు పరిచర్యను ముందుకు నడిపించిన దెబోరా వలె ప్రతి సేవకుడు కూడా, ప్రతి సేవకురాలు కూడా ప్రభువా మీ వందనాలు. మీ నామానికి ఎక్కడ అవమానం మేము తెచ్చేవారుగా కాకుండా నడిపించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక వ్యూహకర్తగా మొత్తం ఆవిడే చూడాలి, చెయ్యాలి అని అనుకోలే. ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యతలు వారికి అప్పగించింది. నిజంగా అట్టి జ్ఞానంతో ప్రభువా ప్రతి వారికి కూడా మీరు దెబోరాలంటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మొత్తానికి శత్రువు మీద జయాన్ని చూచింది ప్రభువా. అలాగే మా జీవితాల్లో కూడా శత్రువు అయిన సాతాను మీద మీరు మాకు విజయాన్ని, విడుదలను దయచేయమని, అటువంటి వ్యూహాలను మీరు మాకు ఆత్మీయంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మార్నింగ్ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, అలాగే రక్షణ పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.